హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం అనంతపురం డిస్టిక్ రావడం జరిగింది. మనం అనంతపురం డిస్టిక్ మదనపల్లి గ్రామానికి విచ్చేయడం జరిగింది. విలేజ్ ఇది అండి. ఇది మొత్తం చుట్టూ చూసుకోండి ఒకసారి, కొండలు గుట్టలు, ఒక రీసెర్చ్ సెంటర్ అన్నమాట. ఇది మొత్తం సీడ్కు ఏదైనా కానీ, ఏ కంపెనీలో అయినా కానీ ఇక్కడ జీఓటీలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, టమాటా సాగు అనేది మన తెలంగాణలో కానీ చూడండి మొత్తం నేల మీద వేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ, ఇక్కడ ఎన్ని ఫీట్లు ఉందో చూడండి. టమాటా చూడండి, అసలు కింద అనేది టచ్ అవ్వదు. నాకు ఇది ఎక్కడ చూసినా కానీ ఈ టమాటా వెరైటీ అనేది బాగుంది. టమాటా సాగు చూసుకోవచ్చు. ఏ అరెకరం వేసిన రైతైనా, ఎకరం వేసిన రైతైనా, 10 ఎకరాలు వేసిన రైతైనా కానీ చూడండి ఎట్లా ఉందో. పందిరి లెక్కన వేసుకొని ఒక వేలో సక్సెస్ఫుల్గా చూడండి. కాయ కూడా ఎంత క్వాలిటీ ఉందో. ఇది మొత్తం కూడా జాముకు పోయే కాయ అండి. ఇది కర్రీస్కి కాదు, ఇది జాములు కెచప్కు పోయేది. ఇది ప్రతి ఏరియా చూసుకున్నా కానీ ఇదే విధంగా ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. మనకు శీతాకాలం అయితే ఎలాగా మనకు జనవరి ఫిబ్రవరి ఆ నెలలో ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు సేమ్ టెంపరేచర్ తోటి, అదేవిధంగా మిర్చికి కానీ, అదేవిధంగా టమాటాకి కానీ ఒక రీసెర్చ్ సెంటర్ లెక్కన ఈ మదనపల్లి అని విలేజ్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి ఎట్లా ఉందనేది. పందిరి సాగు అసలు మొదలొకటే ఇక్కడ భూమి మీద ఉందండి. మొత్తం కూడా ఒక చెట్టు లెక్కన, అంటే ఒక తీగ జాతి చెట్టు. వాస్తవానికి ఇది ఇట్లా పడిపోవడం జరుగుద్ది. దీన్ని ఇట్లా థ్రెడ్ కట్టి, ఇట్లా కర్రలు కట్టేసుకొని, తాడు కట్టుకొని, మళ్ళీ దీనికి సపోర్ట్గా చివరకు ఇట్లా చూడండి ఎంత హైట్ ఉందో. చూడండి ఎంత హైట్. ఒకసారి నా మీద ఇంకా హైట్ ఉంది, ఇంకా లోనకి ఇంకా బాగుంది. కాకపోతే మనకు మందులు గిట్ట స్ప్రే చేసినట్టున్నారు, అంటుతుందని లోనకి వెళ్ళట్లే. మనం చూడండి ఎట్లా ఉందని. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇట్లాంటి వీడియోలు తీసినప్పుడు తెలియని రైతులకు కూడా తెలియపరచడం అయితే. ఇది 2-3 సార్లు క్రాప్ తెంపడం జరిగింది. ఇది కేవలం సైజ్ చూడండి కాయ. ఇది కెచప్కు, అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ థ్రెడ్ చూడండి ఒకసారి ఎట్లా ఉందనేది. ఇది కేవలం కెచప్కొని జ్యూసులకు అలాంటికి మన సాసులకు కానీ పోవడం జరుగుద్ది. కర్రీలకు వేసుకునేది కాబట్టి అవి కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దామంటే మనకు సమయం లేదు కాబట్టి నేను చేయడం జరుగుతుంది. చూడండి ఎంత సక్సెస్ఫుల్గా ఇక్కడ రైతులు ఈ టమాటా సాగు అయితేంది. అదేవిధంగా పశు పోషణ అనేది ఇక్కడ ఎక్కువగా ఉండడం జరిగింది. మొత్తం కొండల గుట్టలే, రాళ్ళ ప్రాంతం ఇది. చూడండి కొండలు ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో చూడండి. ఇట్లా సక్సెస్ఫుల్గా స్టోరీ అనేది వీళ్ళది గడిచిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోలు, కొత్త వీడియోలు నేను విజిట్ చేసుకుంటూ రైతులకు తెలియపరుస్తాను. ఏ విలేజ్లో ఏ క్రాప్ ఉంది, ఎంత సక్సెస్ఫుల్గా రైతులు లీడ్ చేస్తాననే దాని గురించి నేను ఇంకా ముందు చెప్తా. సో ఫ్రెండ్స్, బాయ్.